హలో! నమస్తే. ఈరోజు అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం ఎంగేజ్ వ్యూస్ గురించి మాట్లాడుకుందామనమాట. ఓకే. అసలు ఎంగేజ్డ్ వ్యూస్‌కి, నార్మల్ వ్యూస్‌కి డిఫరెన్స్ ఏంటనేది మాట్లాడుకుందాము. సో, ఫస్ట్ అయితే మన ఛానల్‌లోకి వెళ్ళే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్ జానూస్ వరల్డ్. రీసెంట్‌గా నేమ్ మార్చామనమాట. సో, ఇన్‌కేస్ ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని ఒకవేళ వీడియోస్ చూడట్లేదు అంటే వీడియోస్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ప్లీజ్ ఇది రిక్వెస్ట్ అనమాట. సో, ప్రెజెంట్ అయితే టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఏంటంటే ఎంగేజ్డ్ వ్యూస్. అసలు చాలా మందికి ఒక కన్‌ఫ్యూజన్ ఉంటదనమాట. సో, షార్ట్స్‌కొచ్చే ఎంగేజ్డ్ వ్యూస్‌కి అండ్ నార్మల్ వ్యూస్‌కి డిఫరెన్స్ ఏంటనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అసలు షార్ట్స్‌కి నార్మల్ వ్యూస్ అంటే మనం స్వైప్ చేసినా వ్యూ పడిపోతది ఎంతమందికయ్యారో. ఎంగేజ్డ్ వ్యూస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు కొంచెం మంది మన షార్ట్ అట్రాక్ట్ చేయాలనమాట ఆ పర్సన్‌ని. అంటే కొంచెం చూసి ఓకే. ఇది బావుంది అని ఒక 30% అట్లా ఒక 40% అలా మన వీడియోని, మన షార్ట్‌ని అది ప్లే అయ్యే వరకు ఉంచితే అది ఎంగేజ్డ్ వ్యూ కింద వస్తది. సో, ఇలా స్వైప్ చేస్తూ పోతే అది వ్యూస్ కింద ఎంగేజ్డ్ వ్యూస్ కింద రాదు. మన దరిద్రం ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు లెక్క పెట్టేది కూడా షార్ట్స్‌కి 90 డేస్‌లో 90,00,000 ఎంగేజ్డ్ వ్యూస్ రావాలి. అది అయితే ఫుల్ మానిటైజేషన్ ఇన్‌కేస్ 90 డేస్‌లో 30,00,000 వస్తే అది మినీ మానిటైజేషన్ అని అంటారు కదా! నాది మాత్రం షార్ట్స్‌లో 90,00,000 దాటింది. బట్ అది ఎంగేజ్ వ్యూస్ కాదు. అది నార్మల్ వ్యూస్. ఎంగేజ్ వ్యూస్ ఎంతొచ్చాయి? 30,00,000 ప్లస్ వచ్చింది. సో, ఓన్లీ ఎంగేజ్ వ్యూస్ కౌంట్ చేయడం ద్వారా నాది మినీ మానిటైజేషన్ అయింది. ఇన్‌కేస్ ఒకవేళ అసలు అలా కాదు, ఆ రూలే లేదనుకోండి, 90,00,000 అంటే ఫుల్ మానిటైజేషన్ అయిద్ది. ఒక నాదే కాదండి, ప్రతి ఒక్కళ్ళకి చాలా ఈజీ అయిపోతదనమాట. అలా ఎంగేజ్ వ్యూస్ కాకుండా నార్మల్ వ్యూస్తోనే మానిటైజేషన్ చేసుకోవచ్చు అంటే. మనకి మానిటైజేషన్‌కి ఎంగేజ్ వ్యూస్ చాలా అవసరం అనమాట. ఇంకోటి మ్యాటర్ ఏంటంటే వాచ్ అవర్స్ ఎలా కౌంట్ చేస్తారంటే పబ్లిక్ వాచ్ అవర్స్ ఓన్లీ వీడియోస్‌కి కౌంట్ చేస్తారండి. షార్ట్స్‌కు వచ్చే వాచ్ అవర్స్ పబ్లిక్ వాచ్ అవర్స్‌లో కౌంట్ అవ్వవు. ఇదొకటి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఎట్లా 3000 వాచ్ అవర్స్ ఇన్ 365 డేస్ అని రూల్ ఉంది కదా! నేను ఆ రూల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఆ వాచ్ అవర్స్ అందులో అయితే కౌంట్ అవ్వదు. షార్ట్స్‌లో వచ్చే వాచ్ అవర్స్ లాంగ్ వీడియోస్‌లో కౌంట్ అవ్వవు. ఆ పబ్లిక్ వాచ్ అవర్స్‌లో కౌంట్ అవ్వవు. సో, లాంగ్ వీడియోస్‌కి అండ్ పబ్లిక్ వాచర్స్‌కి అయితే డిఫరెన్స్ ఇదే. లాంగ్ వీడియో పబ్లిక్ వాచర్స్‌కి అంటే షార్ట్ వీడియోకొచ్చే వాచ్ అవర్స్‌కి అయితే ఇదండి. షార్ట్ వీడియోస్‌కొచ్చే వాచ్ అవర్స్ మాత్రం ఇందులో కలవు. ఆహ్, మేబీ ఒకవేళ అలా కలిస్తే చాలా ప్లస్ అయ్యేది. ఎందుకంటే షార్ట్ ఫీడ్స్ అనేది చాలామంది షార్ట్స్ చూస్తూనే ఉంటారు. ఒక్ కొంచెం కొంచెం వచ్చినా సరే చాలా అయ్యాయి. నాది ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో 10,000 అవర్స్ దాటిందనమాట. ఓన్లీ షార్ట్స్ ఫీడ్స్‌కి 3 మంత్స్‌లో. ఇన్‌కేస్ అది లాంగ్‌లో అయితే నాకు ఫుల్ మానిటైజేషన్ అయిపోయేది. కానీ ఏ రోజు అలా కలవ్వండి. మీరు మాత్రం ఇది దృష్టిలో పెట్టుకోండి. ఇన్‌కేస్ ఎవరైనా న్యూగా స్టార్ట్ చేసేవాళ్ళు. ఇవన్నీ నాకు డౌట్సే అండి. అయితే ఈ డౌట్స్ నేను చాలా వరకు చూసి సాల్వ్ చేసుకున్నాను. మీకు కూడా ఏమైనా యూజ్ అవుతదేమో అని నేను ఈ వీడియో చేయడానికి రీజన్ మీకేమైనా యూజ్ అవుతదేమో ఈ షార్ట్స్ అంటే నేను చెప్పేదాని వల్ల. అంటే చాలామంది కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు గదండీ! ఎంగేజ్ వ్యూస్ అంటే ఏంటి అసలు? నార్మల్ వ్యూస్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో ఒక డైలమాలో ఉండే. ఏంటంటే మినీ మానిటైజేషన్‌కి నేను అప్లై చేసుకోవాలి అన్నప్పుడు ఫస్ట్‌లో నాకు 30,00,000 వ్యూస్ కనిపించింది. ఏంటి 30,00,000 ప్లస్ వచ్చినా గూడా షార్ట్స్‌లో నాకింకా మినీ మానిటైజేషన్ ఆప్షన్ రావట్లేదు ఎందుకని నాకు డౌట్ వచ్చింది. అయితే తర్వాత చూస్తే మాత్రం అప్పుడు అర్థమైంది. ఏంటంటే నాకు 30,00,000 మొత్తం వచ్చింది. నార్మల్ వ్యూసే అది. అందులో ఒక 7,00,000, 10,00,000 ఎంగేజ్ వ్యూస్ ఉన్నాయి. 7-10 లాక్స్ ఎంగేజ్ వ్యూస్ ఉందనమాట. అది డిఫరెన్స్. సో, దానివల్ల అలా అయింది. సో, ఎందుకు ఇంకా అవ్వట్లేదని నాకప్పుడు అనిపిచ్చింది. కానీ 30,00,000 అనేది అవి నార్మల్ వ్యూస్ అని అర్థము. ఎంగేజ్ వ్యూస్. అది కూడా ఎంగేజ్డ్ వ్యూస్ వెంటనే కలవ్వండి మనకి. మన యూట్యూబ్ స్టూడియోలో వెంటనే చూయించదు. ఒక 1 వీక్, ఒక 4 డేస్ డిఫరెన్స్‌తో చూయించిద్దనమాట. అది కూడా మనం చూసుకోవాలి. సో, ఇన్‌కేస్ మీకేదన్నా డౌట్స్ ఉంటే ఇంకా నాకు కామెంట్ చేయండి. నేను దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది ఈరోజుది. సో, ఇప్పుడు మీరు తెలుసుకున్న విషయాలేంటంటే, ఎంగేజ్ వ్యూస్‌కి, నార్మల్ వ్యూస్‌కి డిఫరెన్స్ తెలుసుకున్నారు. ఓన్లీ ఎంగేజ్ వ్యూస్‌తోనే మనం మానిటైజేషన్ చేసుకోవచ్చని తెలుసుకున్నారు. పబ్లిక్ వాచర్స్
సో పబ్లిక్ వాచర్స్లో ఈ షార్ట్స్కి వచ్చే వాచర్స్ అయితే కలవ్వు. ఇన్ కేస్ మన వీడియోలు ఇంకా మీరు చూస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.